నిరుపేద దళితుడైన పోలేపాక కుమారస్వామికి 6.5 ఎకరాల భూమి ఉండగా అందులో నుండి ఒక 5 ఎకరాల భూమిని బండి కుమారస్వామి తాళ్ళ పద్మావతి యాజమాన్యానికి విక్రయించగా మిగతా భూమి మీద కన్నేసినటువంటి భూ కబ్జాదారులైన ఈ నగరంలో వరంగల్ నగరంలో భూ కబ్జాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నటువంటి బండి కుమారస్వామి తాళ్ళ మల్లేశం అదేవిధంగా పులి రంజిత్ రెడ్డిలు ఆ భూమి మీద కన్నేసి దళితుడి భూమిని అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూమిని కబ్జా చేస్తే మరి నా భూమికి అన్ని పత్రాలు ఉన్నాయి, నా భూమి నాకు ఇవ్వాలని బాధితుడు దళితుడైనటువంటి పోలేపాక కుమారస్వామి ప్రాధాయపడ్డప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోకుండా కులం పేరుతో దూషించి చంపుతామని బెదిరిస్తే మరి గత 7 రోజుల క్రితం ఆయన మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకొని మరి ఆత్మహత్య ప్రయత్నానికి యత్నించి చికిత్స పొందుతూ మరి నిన్న మరణించడం జరిగింది. మరి భూ కబ్జాదారులకు ప్రభుత్వ పెద్దల హస్తం ఉండడం వలన అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్ల వారు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు భూ కబ్జాదారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వలన వాళ్ళు యథేచ్ఛగా రెచ్చిపోతూ నిరుపేదల భూములను పెకిలిస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. మరి వారు అట్లా చేయడం వలన మరి దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు మరి ఏం చేస్తున్నారు? వాళ్ళ దళితులు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ భూములు కబ్జాలు చేసుకుంటే మరి మీరు నిమ్మకు నీరెత్తకుండా ఉండడం మరి సమంజసమైన మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలి. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి కొండ సురేఖ గారు బేజరతుగా దిగి వచ్చి మరి స్పష్టమైన హామీని ఇవ్వాలి. అదేవిధంగా జిల్లా కమిషనర్ సిపి గారు మరి ఇక్కడికి ఇచ్చేసి మరి మాకు స్పష్టమైన హామీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఆందోళనను ఇక్కడే కొనసాగించి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు విశ్రమించబోమని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, ప్రజా సంఘాలు చేసి జిల్లా చైర్మన్. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.